హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఉమా యూనిక్ ట్రెండ్స్. నేను మీ ఉమాని. ఈరోజు మనం పచ్చి మామిడికాయతో పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు: శనక్కాయ పప్పులు, జీడిపప్పులు, నూనె, ఆవాలు, కరివేపాకు, గ్రేటెడ్ పచ్చి మామిడికాయ తురుముకున్నదనమాట, తర్వాత పచ్చిమిరపకాయలు, అల్లం, మిరపకాయలు. ఇప్పుడు మనం బాండీని తీసుకొని దాన్ని వేడి చేసుకొని అందులో నూనె వేసుకొని ఆవాలు వేయాలి. అవి చిటపటలాడిన తర్వాత దానిలో శనక్కాయ పప్పులు వేసుకోవాలన్నమాట. తర్వాత ఎండుమిరపకాయలు వేసుకున్నాం. తర్వాత మనం జీడిపప్పులు పలుకులు చేసుకొని వేసుకోవాలన్నమాట. ఇవన్నీ సన్నటి సగ మీద వేయించుకోవాలి. ఇవి క్రిస్పీగా అయిందాక వేయించాలన్నమాట. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. రైస్తో పాటు ఇది ప్రోటీన్ లాగా దీంట్లో యాడ్ చేస్తున్నాం అనమాట. కాబట్టి ఎంత ఎక్కువ క్వాంటిటీ అయినా వేసుకోవచ్చు. వీటి వల్లనే పులిహోర చాలా టేస్ట్ పెరుగుతుందన్నమాట. తర్వాత ఇందులో ఇంగు వేసామన్నమాట. ఇంగువతో మంచి స్మెల్ వస్తుంది. అన్నీ కలిపి రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకున్నాం. ఇవన్నీ మంచి ఆరోమాని ఇస్తాయండి పులిహోరకి. ఎంత క్రిస్పీగా వేయించితే పులిహోర అంత టేస్టీగా ఉంటుందండి. ఈ కాజు, శనక్కాయ పప్పులు ఈ రెండు, కొంతమంది మినపప్పు అవన్నీ వేస్తారు, కానీ ఆ పళ్ళలో గుచ్చుకుంటూ ఉంటాయి. మీకు కావాలంటే వేసుకోవచ్చు. ఇంకా అల్లం ముక్కలు అన్నమాట, చిన్న చిన్న అల్లం ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. అల్లం ముక్కల వలన పులిహోర టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందండి, చాలా బాగుంటుంది రుచిగా. మీకు కావాలంటే ఇవన్నీ రోస్ట్ అయిన తర్వాత పక్కన పెట్టుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను పచ్చిమిరపకాయ ముక్కలు కోసేసానండి. ఇవి కూడా నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో పులుపు, ఉప్పు అన్నీ పట్టేసి పులిహోరలో నంచుకోవడానికి చాలా టేస్టీగా ఉంటాయండి. మిరపకాయలు, పసుపు వేసాను. ఇప్పుడు తర్వాత సాల్ట్, ఈ పప్పులన్నిటికీ ఉప్పు, పసుపు, ఈ మిరపకాయల కారం అంతా పట్టేసి ఎమ్మీ టేస్టీగా తయారవుతాయండి. మనం లాస్ట్లో కూడా వేసుకోవచ్చు, దానికంటే ఇలా చేస్తే వాటికి అన్నీ పట్టి ఇంకా టేస్ట్ ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. ఇవన్నీ సన్నటి సగ మీద బాగా వేగిన తర్వాత మనం అన్నం వండుకుంటాం కదండి, పొడి పొడిలాడేటట్టు ఆ అన్నాన్ని ఇందులో వేసుకోవాలి. దీంట్లో అన్నం పొడి పొడిగా ఉండాలండి. దానికోసం అన్నం వండేటప్పుడు మనం దాంట్లో ఒక స్పూన్ నూనె వేసుకున్నామంటే అన్నము పొడి పొడిగా వస్తుంది. అలా కాదంటే నిమ్మకాయ రసం కూడా పిండుకున్నా కానీ చక్కగా పులిహోరకు సరిపోను అన్నం తయారవుతుందన్నమాట. ఇప్పుడు దీన్ని ఈ శనక్కాయ పప్పులు, జీడిపప్పులు ఇవన్నీ ఉన్నాయి కదా, దానిలో వేసి బాగా కలపాలండి. మనం బజార్లో చాట్లు అవన్నీ తినక్కర్లేదు, ఇలా చేసుకుని తిన్నామంటే ఎంతో ఎమ్మీగా టేస్టీగా వితిన్ 5 minutesలో రెడీ అయిపోతుందండి. మీరు అన్నం వండుకున్నా పర్వాలేదు, ఇంకా ఇంట్లో కనుక ఉదయం మిగిలింది ఉంటుంది కదా, సాయంత్రం ఇలా మీరు చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట.
ఇప్పుడు ఇంక సమ్మర్ ఫుల్గా మ్యాంగోస్ వస్తాయి కదా, మనం ఇలా వాడుకోవచ్చు. నేను ఇప్పుడు అది కోరుకున్న మామిడికాయ వేసాను అన్నమాట. మొత్తం అన్నం అంతా కలిసిపోయేటట్టు కలపాలి. చూస్తుంటే ఎంత బాగుందో చూడండి. దీంట్లో కొంతమంది ఉప్పు మిరపకాయలు తిరగమాతలో వేస్తే చాలా బాగుంటాయి అన్నారు, కానీ అది వేస్ట్. అవి మెత్తగా అయిపోతాయండి, ఇంకా నంచుకోవడానికి ఏం బాగోవు. కాబట్టి మీరు అలా చేయక్కర్లేదు, ఇలానే చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈజీగా డిన్నర్ ప్రిపరేషన్ అయిపోతుంది అన్నమాట. నేను కొంచెం కరివేపాకు వేసి లాస్ట్లో టాస్ చేస్తున్నా. దాని ఆరోమా వలన ఇంకా బాగా టేస్ట్ స్మెల్ అన్నీ బాగుంటాయి. చూసారా, లుక్ వైజ్ కూడా చాలా బాగుంది. మీరు ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్ యూ సో మచ్.